యాక్చువల్‌గా మనసులో ఉన్న మాట ఎవళ్ళో చంద్రబాబు నాయుడు గానీ, జగన్ గానీ ఎవళ్ళో చెప్పట్లేదండి. టు బీ ఫ్రాంక్ చెప్తున్నా. చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని చేశాడు. ఎందుకు చేశాడో ఆయన్ని అడగండి. మౌనమే సమాధానం. యాక్చువల్‌గా ఆయన ఇన్నర్ థాట్ ఏంటంటే, కమ్మోళ్ళ దగ్గర వరల్డ్ వైడ్ ఎవరెస్ట్ శిఖరం అంత సంపద ఉంది. ఇండియాలో కొండగుట్టంత చిన్న గుట్టంత కూడా లేదు. ఒక 10% తెస్తే వరల్డ్లో రిచెస్ట్ అవుతుంది అమరావతి అని ఆయన ఆలోచన. కానీ ఇది ఆయన బయటికి చెప్పుకోలేడు. మహాయాన బౌద్ధ మతస్థులకి ఇది హోమ్ టౌన్. వాళ్ళ మతమే పుట్టిందే బౌద్ధ మతం. మహాయాన బౌద్ధ మతం పుట్టిందే అమరావతిలో. వాళ్ళు రిచెస్ట్, వాళ్ళ ఏరియాలో పాపులేషన్ లేదు, వాళ్ళకు ఒక ఏరియా కావాలి, అది అమరావతి అవుతుంది. అంటే నో డౌట్ రిచెస్ట్ ఇన్ ది వరల్డ్ రాబోయే రోజుల్లో అమరావతి. ఎలాంటిది రాయలసీమ రెడ్డిలు సహించగలరా? ఆయన ఏదో చెప్తాడు జగను, కానీ ఇన్నర్ థాట్ ఇదే. 1 or 2% కమ్మోళ్ళు ఉన్నప్పుడే మనం తట్టుకోలేకపోతున్నాం. రేపు ఒక 10% కమ్మోళ్ళు ఇక్కడ చేరితే ఏంటి పరిస్థితి? ఇది ఒరిజినల్ థాట్ వాళ్ళది. కానీ ఎవడో ఆపలేడు నాకు తెలిసి. ఎందుకంటే ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు తగులుకున్నారు. ఇది చంద్రబాబు నాయుడు చేతిలోనూ లేదు, జగన్ చేతిలోనూ లేదు. ఇది సెకండ్ రాజధాని అవుతుంది, దాంట్లో డౌటే లేదు ఇండియాకి. ఆల్రెడీ భారతదేశంలో ఫస్ట్ టైము ఢిల్లీ తర్వాత సెకండ్ సెక్రటేరియట్ అమరావతిలోనే కడుతున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ మాటే ఫైనల్, ఇదే ఫైనల్. ఎవడో ఆపలేడు. కాటరగడ సుబ్బారావు, గంగా సింధు, హిందూ ఛానల్.